పందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని అటువలే మీరును బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందును. ఒక్కడే బహుమానము. అటువలే మీరును బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి. అటువలే మీరు కూడా బహుమానము పొందేటట్టుగా పరిగెత్తండి. దేవుని యందు ప్రియులారా, వారైతే క్షేమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయ కిరీటము పొందుటకు. వారు దేనికి పరిగెడుతున్నారండి? దేనికి పరిగెడుతున్నారు? క్షయమైపోయే కిరీటం పొందటానికి పరిగెడుతున్నారు. మనమైతే దేనికి పరిగెత్తాలంట? చెప్పాలి. మనం దేనికోసం పరిగెత్తాలి? అక్షయమైన కిరీటం పొందటానికి. దేవుని యందు ప్రియులారా, ఈ లోకంలో పందెపు రంగంలో పరిగెత్తే వారందరికీ కూడా ఒకప్పుడు ఫైల్ ఆకులతో అల్లి, అంటే పౌలు గారు చెప్పిన టైంలో ఫైల్ ఆకులతో ఒక కిరీటం పెట్టేవారు. అంత ప్రయాసపడి వారు ఎన్నో నెలలు సంవత్సరాలు కష్టపడి పరిగెడితే అప్పుడు పరిగెత్తిన వారికి ఏం పెట్టేవాళ్ళు? క్షయమైపోయే కిరీటం పెట్టేవారు. అందుకని పౌలు గారు అంటున్నాడు, వారైతే క్షేమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు. ఇంకో చోట అంటాడు, వాడబారని కిరీటం అన్నాడు. ఏ కిరీటం? ఎందుకని అక్కడ వాడబారని కిరీటం అన్నాడంటే, ఆ ఫైల్ ఆకులతో అల్లటం వల్ల ఆ కాసేపు అందరిలో ఘనత వస్తుంది, కానీ ఆ కిరీటం ఫైల్ ఆకులతో అల్లటం వల్ల ఏంటంటే వాడిపోతాయి. ఆకులు కొద్ది రోజులకి వాడిపోతాయండి. అందుకని వాడబారని కిరీటం అని పౌలు గారు వాడారు. పందెపు రంగమందు పరిగెత్తే వారందరూ పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానము పొందుతాడు. అటువలే మీరు కూడా బహుమానము పొందేటట్టుగా పరిగెత్తాలి. వారు ఎందుకు పరిగెడుతున్నారు అంటే క్షయమైపోయే కిరీటం కోసం. మనమైతే అక్షయమైన కిరీటం పొందటానికి. దేవుని యందు ప్రియులారా, దావీదు అరణ్యములో గొర్రెలు కాస్తూ పరిగెట్టాడు. ఎక్కడ పరిగెట్టాడండి? అతడు ఒంటరిగా ఉండి కూడా దేవుని కొరకు పరిగెత్తాడు. ఒంటరిగా ఉండి తన యొక్క బాల్య దశ నుంచి దేవుని కోసం పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు చెప్పండి? ఎలా పరిగెత్తాడు అంటే, అతను ఒంటరిగా ఉండి తన సమయాన్ని పోగొట్టుకోలేదు. దేవుడు తనకిచ్చిన సమయాన్ని తండ్రి అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తూ అంటే ఆ గొర్రెల మందను కాల్చుని అతను దేవుని కొరకు పరిగెత్తాడు. ప్రియులారా, ఎలా పరిగెత్తాడు అంటే, అతడు ఒంటరిగా ఉండి దేవుడు తనకిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా చక్కగా దేవుణ్ణి ఘనపరచటం, స్తుతించటం, ఆరాధించటం, ఒక మంచి కీర్తన రాశాడు. ఆ టైంలోనే, ఆ వయసులోనే వృధాగా సమయాన్ని గడపకుండా. చెడు పనులు చేయట బుద్ధిహీనులకు ఆటగా ఉందనుంది. అలాంటి వ్యర్థమైన ఆటలేమి ఆడకుండా. ఏ ఆటలు ఆడకుండా అంటే చెడ్డ పనులు, ఆ వయసులో అక్కడ చెడ్డ పనులు చేస్తూ ఉంటారన్నమాట. పనికిరాని ఆటలన్నీ ఆడుతూ ఉంటారు. కానీ ఇతను మాత్రం దేవుని కొరకు అద్భుతముగా పరిగెత్తాడు. ఆ సమయంలో రాసిన 23వ కీర్తన
నోటికి దేవుణ్ణి గురించి మంచి మాటలు రావండి. ఏ మాటలు రావు? దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ ఆ యొక్క అద్భుతమైన పదాలు రావు, ఆ యొక్క అద్భుతమైన విశ్లేషణ రాదు. పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ దావీదు ఏమన్నాడంటే చక్కని మాటలు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించు. అంటే శ్రమకాలములో కష్టకాలంలో కూడా నీవు నాకు తోడుగా ఉంటావు, నన్ను ఆదరిస్తావు. అలాంటి నిజంగా ఆ దేవుని కొరకు పరిగెత్తే వారికి, దేవుని కొరకు పరిగెత్తే వారి నోట నుండి చాలా అద్భుతమైన పదాలు వస్తాయండి, చాలా చక్కని పదాలు వస్తాయి, తరతరాలు కొనియాడే పదాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు చెప్పండి? శ్రమకాలంలో అసలు నిజంగా బాధపడాలి. ఎందుకంటే నా యొక్క సహోదరులు వాళ్ళైతే బలవంతులని, శక్తివంతులని, బాగా వాళ్ళు సైన్యంలో పనిచేస్తారని వారినేమో మా నాన్న సైన్యంలో చేర్చాడు, నన్నేమో తీసుకొచ్చి గొర్రెల దగ్గర పడేశాడు, ఏంటో నా బతికెట్టు వచ్చింది, నా పరిస్థితి ఎట్టు వచ్చింది, నేను ఇలా అయిపోయాను అని బాధపడాలి. భక్తులైన వారందరూ కూడా అద్భుతంగా పరిగెత్తారు. చెప్పాలంటే సిరియా దేశంలో ఇశ్రాయేలు సిన్నది కూడా దేవుని కొరకు చాలా అద్భుతంగా పరిగెత్తింది. ఏమని చెప్పింది? ఆమె నిజంగా చాలా శ్రమల్లో ఉంది, చాలా బాధల్లో ఉంది, ఒక బానిసగా ఉంది. తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో, తన బంధుమిత్రులు ఎక్కడున్నారో తెలియదు. కానీ ఏముందంటే దేవుణ్ణి గురించి, నా యజమానుడు సోమరోనులో ఉన్న ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర ఉండాలి అని చెప్తే ఆమె మాటకు విలువిచ్చి గౌరవించి వెంటనే అతను తన సైన్యమును పరివారమును తీసుకుని అక్కడికి వెళ్ళాడు. మరి తానున్న పరిస్థితి ఎలాంటిది? ఒక బానిస. ఎవరన్నా? ఒక బానిస. ఆమెకి బ్రతుకు సరిలేదు, తాను ఒక కష్టకాలంలో ఉంది. కానీ దేవుడి కొరకు ఎలా పలికింది? అద్భుతమైన విషయం చెప్పింది. ఎందుకంటే ఏదైనా శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చిందంటే మా తల్లిదండ్రులు వారి పితరుల యొక్క బలహీనతలను బట్టి, బుద్ధిహీనతలను బట్టి, అవిధేయతలను బట్టి వచ్చినాయే కానీ ఆయన మాత్రం సర్వశక్తిమంతుడు, ఆయన ప్రవక్తలు మాత్రం చాలా గొప్పవారు అని చెప్పి ఆమె దగ్గర ఉంటే చాలు అని చెప్పిందంతే. నా యజమానుడు ఆ సోమరులలో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే చాలు, ఎందుకంటే చాలా అద్భుతముగా పరిగెత్తింది. పిల్లరా, ఎలా పరిగెత్తింది? అలాగే దేవుని యందు పిల్లరా ఇంకా ఆ యొక్క ఇశ్రాయేలు దేశం మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. వారిలో ఒకడు గొల్యాతు అనేక సార్లు సవాల్ చేస్తూ ఉన్నాడు, మీలో ఒక్కడొచ్చి నా మీద యుద్ధం చేసి గెలిస్తే, నా మీద యుద్ధం చేసి గెలిస్తే మేమందరం మీకు దాసులం అయిపోతాం, మేమందరము, ఒకవేళ మీరు గెలిస్తే మేము మీకు దాసులం అవుతాం, మేము గెలిస్తే మీరు మాకు ఒక్కడ బయటికి రావట్లా. సైన్యంలో ఎంతో మంది బలవంతులు ఉన్నారు, సహస్రాధిపతులు, శతాధిపతులు ఎంతో మంది ఉన్నారు. అందరికంటే దేశంలో అందరికంటే ఎత్తనివాడు సౌలు ఉన్నాడు, అతను కూడా బయటికి రాలేదు. కానీ ఎవరు వచ్చారు? గొర్రెలు కాసుకునే దావీదు వచ్చాడు. వాళ్ళ అన్నలకి ఆహార పదార్థాలు ఇవ్వడానికి వచ్చాడు. వస్తే ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతు విర్రవీగుతున్నాడు, ఒక్కరండి, మీలో ఒక్కరండి, నన్ను జయించండి, నేను మీకు దాసులు అయిపోతాం, నన్ను ఒక్కరు జయించండి చాలు మీరని. అతను ఎంతో అతిశయంగా, గర్వంగా, దేవుని బిడ్డల్ని లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉంటే అక్కడికి దావీదు సమాచారం ఇచ్చాడు, అతనితో నేను యుద్ధం చేస్తా, అతనితో యుద్ధం నేను చేస్తానని చెప్పి యానాయి లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకుని దేవుని
చేసే చోట, నీ పనికెళ్ళిన చోట, నీ శ్రమలను తలంచుకుని భయపడుతున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా, చింతిస్తున్నావా, ధైర్యంగా నిలబడుతున్నావా? నా పరిస్థితి బాగాలేదులే, ఏం చెప్తాను దేవుడి గురించి, నా బతికే సరిలేదు, ఏమన్నా నా బతికే, నా పరిస్థితే, నేనేం చేస్తానే. భక్తుడు అనేవాడు ఎక్కడుందో అద్భుతంగా పరిగెడతాడు. ఎలా పరిగెడతాడు? అరణ్యంలో ఉన్నాడండి, అక్కడ కూడా ఊరకనే ప్రాణిలా. అతను ఖాళీ సమయాన్ని ఏం చేశాడంటే కీర్తనలు రాశాడు, సితారా వాయించడం నేర్చుకున్నాడు. ఇంకేం చేశాడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పాలి? ఇంకొక అద్భుతమైన పని చేశాడు. ఇంకా ఏం చేశాడంటే ఖాళీ సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒడిసెల్లో రాయి పెట్టి చెట్టు కొమ్మలకి వాటికి కొట్టడం గురి చేసిన పనులను కొట్టాలంటే కొట్టడం నేర్చుకున్నాడు. అందుకని యవన దశలో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నాటి నుంచి కూడా ఏదో ఒక పని నేర్చుకోవాలి, ఆ పని మీద దృష్టి పెట్టాలి. ఏం చేయాలమ్మా? విచ్చిన సమయం అంతా ఫోన్లు తీసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, వ్యర్థంగా కాలక్షేపం చేస్తూ, ఏమండి రకరకాలైన వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏం చేశాడు? ఇవాళ ఆ రోజు ఆయన రాసిన కీర్తనలు ఈనాటికి కొన్ని వేల సంవత్సరాలు గడిచిన, ఎన్ని సంవత్సరాలు? కొన్ని వేల సంవత్సరాలు గడిచిన ప్రపంచం అంతా పాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ కీర్తన అంత అద్భుతంగా ఉంది. దేవుడి మీద ఆశ ఉండేవాడికి, ఆలోచన ఉండేవాడికి అలాంటి విషయాలు బయటకు వస్తాయండి. చూడండి, అతను రాసిన ఒక కీర్తన ప్రపంచ దేశాలు, ప్రతి భాషలో, ప్రతి దేశంలో, ప్రతి వంశంలో ఎట్లాగండి పాడుకుంటూ ఉన్నారు. దేవుని కోసం ఒక్క మాట పడగలుగుతున్నావా? నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ పరిస్థితి, నీ పని పాటలే సరిపోతున్నాయా? అందుకని ఒక మాట అన్నాడు ఫిలిప్పీ పత్రికలో, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఇక ఆడ చదివేదో, ఆడ పోయేదో, ఆడ బతికేదో, ఆడ ఉద్యోగం ఏదో, వాళ్ళ వ్యాపారం ఏదో అయ్యే గాని యేసుక్రీస్తు కార్యాలు చూడరు. చూసేవాడు పరిగెత్తినాడు, దేవుడి కార్యాలు చూడలేడు, ఎలా పరిగెత్తుతాడండి? చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూసారా? ఆ వాక్యం ఎక్కడుందో కూడా షేర్ చేశారు. అందరూ ఏం చేస్తున్నారంట? అందరూ తమ సొంత కార్యములలో చూసుకొనుచున్నారు కానీ, చూసారండి, అందరూ తమ 2:21 అందరూ తమ సొంత కార్యములలో చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు, వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ పైర్లు, వాళ్ళ పంటలు, వాళ్ళ పనిపాట్లు అయ్యే. కొంతమంది నాకు చూస్తూ ఉంటే చాలా సంతోషం కలుగుద్ది. ఎందుకంటే వారి పనిపాట్లు మానుకుని, వాళ్ళ ఉద్యోగాలు మానుకుని, వారి వ్యాపారాలు మానుకుని, చదువులు మానుకుని దేవుని కొరకు పరిగెడతా ఉన్నారు. అబ్బా, ఎంత అద్భుతమైన విషయం అండి. దేనికోసం పరిగెడుతున్నారు? దావీదు ఏమడిగాడో తెలుసా దేవుణ్ణి? 119:32 నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తినట్లుగా నా హృదయాన్ని విశాలపరచు. ఈ పరుగులు కాదు, నేను ఎలా పరిగెత్తానని అందరిలా కాదు, అందరు పరిగెత్తినట్లు పరిగెత్తకూడదు. నేను ఎలా పరిగెత్తాలి? అందరిలాగా నేను ఆశించకూడదు, ఆలోచించకూడదు, తలంచకూడదు, మాట్లాడకూడదు. నేను ప్రత్యేకంగా పరిగెత్తాలి. 119:32 నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తినట్లుగా నా హృదయాన్ని విశాలపరచు. అంటే చెప్పండి ఎట్లా? ఒక్క ఆజ్ఞ విషయంలో మీరు పరిగెత్తగలుగుతున్నారా? ఒక్క ఆజ్ఞ. ఒక్కొక్కళ్ళు మారు మనసు పొందడానికి వచ్చి ఏదన్నా క్షమాపణ చెప్తే నెలలు గడవాలండి. ఏం చేయాలి? మా దగ్గర ఒక ఆయన మారు మనసు పొందాడు, రాత్రి చెప్తే తెల్లపాటికి వెళ్ళిపోవాల్సిందే. రాత్రి చెప్తే, లేకపోతే సమయం అంటే అప్పటికప్పుడు అంటే చూసారు ఎలా పరిగెత్తి
సంవత్సరాల నుంచి సమాధాన పడాలని తెలుసు. ఎన్ని సంవత్సరాలు సమాధాన పడలేదు? 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకు నా గురించి చెప్పారు. ఎవరు పలానా గారి దగ్గరికి వెళ్తే దేవుడు మాట్లాడతాడని టీవీలో వచ్చింది. టీవీలో విన్నారు. విని నాకు ఫోన్ చేశారు. సరే 2 నెలలు నేను చెప్పినట్టు చేస్తే దేవుడు మాట్లాడతాడంటే వచ్చారు. ఏలూరు గన్ బజార్ దగ్గర నుంచి వస్తే వాళ్ళు 3 రోజులు నా దగ్గర పెట్టుకుంటే వాళ్ళ యొక్క విరోధాలన్నీ బయటకు వచ్చినాయి. వెంటనే తీసుకెళ్లి సమాధాన పరచాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది సమాధాన పట్టడానికి? 10 సంవత్సరాలకు కూడా వాళ్ళు సమాధాన పరిచే సేవకుడు లేడు. 10 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నారు సమాధాన పడదాం అని. ఎన్ని సంవత్సరాలు పట్టింది చూసారా? నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తునట్లుగా. ఏమంట? ఈ కొన్ని బాగానే ఉంటాయండి, కొన్ని మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. ఏం చెప్పండి అవి? కొంతమంది కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా వాళ్ళ సొంత బంధువులతో మాట్లాడరు. చర్చిలోకి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కానీ మందిరానికి మాత్రం పరిగెడతారు. ఎక్కడ పరిగెడతారు? మందిరానికి పరిగెడతారు. ఒక ఆయన అన్నాడు, మా అమ్మ మనంతా నేను మాట్లాడినాను కదా. ఏంటి అసలు కొడుకునే చూసారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళన్నా అసలు ఏమన్నా కొడుకు మీద చెప్తారా? వాళ్ళ నాన్నదే చెప్పారు కాబట్టి వాళ్ళతో నేను మాట్లాడినా. ఎప్పుడు దాకా మాట్లాడినా? వాళ్ళ నాన్న చనిపోయేదాకా మాట్లాడలా. ఎప్పుడు దాకా మాట్లాడలేదండి? వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. ఇదే నా పరిగెత్తడం అంటే? నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తినట్లుగా నీవు నా హృదయాన్ని విశాలపరచు. శత్రువుతో దేవుని పక్షముగా, నా పక్షముగా 94 కీర్తన 16వ వచనంలో చెప్పాడు. నా పక్షముగా ఎవడు నిలబడతాడు? 11:23 లోకాసు వార్త. నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. అసలు కొంతమంది ఆయన పక్షంగా నిలబడరు, పరిగెత్తరు. ఈ పరిగెత్తే అంశం ఎందుకు చెప్పావంటే, జీవన్ గారి అబ్బాయి సోను మన ఇండియా తరఫున మరేదో ఆట ఏదో నాకు తెలియదు కానీ ఏదో ఆట ఆడేది నాకు రావట్లేదు కానీ ఇప్పుడు దాంట్లో ఆడి గెలిచాడనమాట. చూసారా? ఇండియా తరఫున అంటే మనం ఏదైనా చేస్తే అది ఉపయోగపడాలి. అంతేగాని పిచ్చి పిచ్చి ఆటలు, పనికిరాని ఆటలు, ఉపయోగపడిన ఆటలు కాదు. ఏదైనా ఆడామంటే ఏం చేయాలి? అది ఉపయోగపడేదై ఉండాలి, గుర్తించేదై ఉండాలి. దేవుని యందు ప్రియులారా, మరి ఇది చేయలేకపోయే దానికోసం పరిగెడటానికి ఆ పిల్లడు ఎన్నో రోజులు కష్టపడి ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో ప్రోత్సహించి ఉంటారు. మరి దావీదుని ఎవరు ప్రోత్సహించారు చెప్పండి? దావీదుని ఎవరు ప్రోత్సహించారు? దేవుని కోసం జీవించడానికి దావీదుని ఎవరు ప్రోత్సహించాల? తను తానే ప్రోత్సహించుకున్నాడు. ప్రపంచ దేశాల్లో దావీదు పేరు తెలియని వారుండరు. ఏం చేశాడు? దేవుని కొరకు పరిగెత్తాడు. 17 మొదటి సమయానికి గ్రంథం 51వ వచనం ఉంటది. అతన్ని పరిగెత్తుకెళ్ళి వడుసులతో రాయిసిరి కొట్టాడంతే పడిపోయాడు. అతని దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అతని దగ్గర నుంచి కత్తి తీసి అతని కత్తితో అతన్ని 17:51 మొదటి సమయానికి గ్రంథం. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి అతని మీద నిలిచిండి కత్తి వరదూసి కత్తితో వాడిని చంపి వాని తలను తెగవేసెను. ప్రతి ఒక్కరూ కూడా తమలో ఉన్న పగని, కక్షని, కపటాన్ని, ద్వేషాన్ని, స్వార్థాన్ని, నటల్ని, సమస్త దుర్గుణాన్ని, దుష్టత్వాన్ని చంపకపోతే అవి మళ్ళీ చంపేస్తాయి. గుర్తుపెట్టుకున్నామ్మా. అవి చంపకపోతే నువ్వు ప్రార్థనకు వచ్చి కూడా ఎందుకు నీకు జీవితం ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అంటే, నీ ప్రాబ్లం ఏంటంటే అసలు ఫస్ట్ నీలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలను చంపకపోతే అవే నీకు ప్రాబ్లం, అవే నీకు చంపేస్తాయి. ప్రాబ్లం అంటే ఏం చేస్తాయి? కాబట్టి ఏం చేయాలి? వాటిని చంపేయాలి. ఇప్పుడు ఆ రోజు దావీదుకి శత్రువు ఎవరు? ఇప్పుడు మనకి శత్రువు ఎవరు? చెప్పండి, చెప్పండి అమ్మా.
ప్రియులారా. ఎంతమంది అంటే లెక్కలేనంత మంది వాటి చేతిలో పడి చనిపోయిన వారు. కనుక మీ అందరికీ శత్రువులు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉంటారు. ఎవరో శత్రువు చెప్పండి అమ్మా. మనలో నుంచి బయటకు వచ్చే పాపపు తలంపులు, ఆలోచనలు, మనలో ఉన్నటువంటి ద్వేషం, కోపం, క్షమించలేని స్వభావం, సహించలేని స్వభావం, తీర్పులు తీర్చే స్వభావం, నేరాల మోపే స్వభావం, తప్పులు పట్టుకునే స్వభావం. ఎదుటివాడు తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడతారంట. దేనికండి? ప్రయాసపడి అగ్గిలి పాలైపోతారంట. ప్రయాసపడి. కనుక తన తప్పు తాను తెలుసుకోరు. ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చినా కొంతమంది తన తప్పు తాను తెలుసుకోరండి. అదే ఒక శత్రువు. ఏదమ్మా? స్పష్టంగా చెప్పాడు ఇర్మీయా గ్రంథంలో, నేనేమి చేసి తిని అని చెప్పి తన చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడేవాడు ఎంతసేపు మందిరానికి వెళ్ళిన దగ్గర నుంచి ఎదుటోడు చేస్తావో పని ఏంటనమ్మా? ఎదుటోడికి పేర్లు పెట్టు, ఎవరైనా పాట పాడితే వంక పెట్టు, ఏమైనా ప్రార్థన చేస్తే వంక పెట్టు, ఏమైనా కూర్చుంటే వంక పెడతాం, నుంచుంటే వంక పెడతాం. కొంతమందికి ఎదుటోడికి వంకలు పెట్టే పని, ఎదుటివాడికి తీర్పులు తెచ్చుకోవడమే, ఎదుటోడికి నేరాలు మోపడమే పని, ఎదుటోడిని అనేక రకాలుగా ఎంచటమే పని. చూసారా? కనుక దేవుని యందు ప్రియులారా, ఎవరి శత్రువు వాళ్ళకి తెలియదు. ఎవరి శత్రువు వాళ్ళకి ఏం తెలియదండి. అందుకని దేవుడు అంటున్నాడు, నేనేమి చేసి తిని అని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడేవాడు ఎవ్వడూ లేడు. ఇప్పుడు మన శత్రువు ఎవరు? ఎవరి చెడుతనం వారికే శత్రువు. దాని మీద మీరు కనుక పనులు కట్టుకుని పరిగెత్తలేదనుకో అది పడగొట్టేస్తుంది. అలా వారు పాపంలో పడిపోయారని 36:12 చెప్పాడు. వారు పడి ఇక లేవట్లేదంట. ఎక్కడ పడిపోయారు? ఇదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా పడద్రోయబడి ఉన్నారు. ఆ పాపంతో కనుక నువ్వు సరిగ్గా ఫైటింగ్ అయిపోతే, దాని మీదకి నువ్వు కత్తి దూసి పరిగెత్తకపోతే, దాని తలను నరకపోతే, తలంపులో ఉన్న పాపాన్ని, ఆలోచనలో ఉన్న పాపాన్ని, ఊహల్లో ఉన్న పాపాన్ని, ఉద్దేశంలో ఉన్న పాపాన్ని కనుక నువ్వు చంపకపోతే అది చాలా ప్రమాదం. కనుక దయచేసి మనకు శత్రువులు ఎక్కడో లేరు, మనలో నుంచే, ఎవరిలో నుంచే వాళ్ళకు బయలుదేరతారు. కాబట్టి వారందరితో మనం యుద్ధం చేయాలి. అప్పుడే మనం దేవుని ఆజ్ఞల మార్గంలో పరిగెత్తగలుగుతాం. అప్పుడు దేవుడు మనకి మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. వారి క్రియల చొప్పున 62:11 చెప్పాడు యెషయా గ్రంథంలో, వారి క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం, బహుమానం నా దగ్గర ఉందన్నాడు. జీతము, బహుమానము, కిరీటము, ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తే వాళ్ళకి లెక్కలేని ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక అతి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆయనకు గొప్ప దైవజనులు ఉన్నారు, శ్రద్ధగా ఆలకించండి.